Hi, now I would like to explain bitwise operators in Python. So, we know that there are rich set of operators in Python. One kind of the operators are the bitwise operators. పైథాన్లో అనేక రకాల ఆపరేటర్స్ ఉన్నాయండి. వాటిలో ఒక రకం బిట్వైజ్ ఆపరేటర్స్. What is the specialty of these bitwise operators? So generally arithmetic operators, that means plus or and relational operators such as less than, greater than, and these operators are directly applied on the data which is we are given in human readable form, that is a equal to 15, b equal to 16. Then we can perform a plus b, or we can check a less than b or a greater than b, like that. But the specialty of the bitwise operators, those are operate on the binary data which is stored in a processor registers. That means, so within the processor, within the system, we know that the key component is a processor. Processor may also has the registers, that means the storage part. Within the registers, the data is stored in a binary format, that means ones and zeros. So the operators directly operate on the registers. So what are the different bitwise operators available in Python? The Python supports the following bitwise operators. So this symbol is bitwise and this symbol for bitwise OR, and this is the symbol bitwise negation. We are not going to be say that not bitwise negation, and this symbol used for bitwise exclusive OR, simply we are going to write XOR, right? And this symbol less than symbol used for bitwise left shift, and this symbol is used for bitwise right shift. So here I am going to be explain especially the two symbols. This is the exclusive OR and this is the negation. Generally, suppose we are going to be consider the value 10 actually, which is in the decimal. We convert this one into the binary. Actually, the value is 1010 in binary. Suppose we apply the negation on this one, that means దీనికి నెగేషన్ కనుక వేసినట్లయితే 1010 నెగేషన్ బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0101 బేస్ 2 ఇలా రావాలండి. కానీ ఆన్సరు ఇది ఇలా ఇవ్వదు. ఎందుకు అంటే పైథాన్ 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మరియు 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తూ ఉంటుంది. అది ఏ బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది అనే దాని మీద ఆధారపడి యాక్చువల్గా లోపల రిజిస్టర్ లెంత్ ఎంత ఉంది, ఈ ప్రాసెసర్లో రిజిస్టర్ యొక్క లెంత్ ఎంత ఉంది అనే దాని మీద ఆధారపడి యాక్చువల్గా అది ఆన్సర్ ఇస్తుంది. ఇక మనకి కరెక్ట్ ఆన్సర్ ఎలా తెలుసుకోవాలి అంటే పైథాన్లో ఈ బిట్వైజ్ నెగేషన్ని ఇలా డిఫైన్ చేశారు. సపోజ్ నెగేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 1 అనుకోండి. అంటే సపోజ్ నెగేషన్ ఆఫ్ 10 అని మనం కనుక ఇచ్చినట్లయితే మైనస్ 10 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు మైనస్ 11 అనే ఆన్సర్ వస్తుంది. అంతేకాకుండా పైథాన్ బిట్వైజ్ ఆపరేటర్లో ఉన్న ఒకే ఒక యూనరీ ఆపరేటర్ ఈ నెగేషన్. రెండోది నేను చెప్పదలుచుకుంది ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేటర్, రైట్? మనం ఏదైనా రెండు వేరియబుల్స్ మధ్య ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేటర్ కనుక ఇలా అప్లై చేసినట్లయితే
దీని అర్థం మ్యాథమెటిక్స్లో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి. దీన్ని ఏ రకంగా రాస్తారు అంటే ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి. రైట్. దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే మనం ఒక ట్రూత్ టేబుల్ తీసుకుందాం. ఏ బి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి అంటే ఇది 0 0 వాల్యూ, ఇది 0 1 వాల్యూ, ఇది 1 0 వాల్యూ, ఇది 1 1 వాల్యూ. అంటే ఏకి బికి మనం ఇవ్వగలిగిన పాజిటివ్ వాల్యూస్ను గనక మనం ఈ ట్రూత్ టేబుల్ లిస్ట్ చేస్తే ఇవి 0 0 వచ్చినప్పుడు అంటే ఏ వాల్యూ 0, బి వాల్యూ 1. 0 ఇంటూ 1 ఎంత అయిందండి? 0. మరియు ఏ వాల్యూ 1, బి వాల్యూ 0 0 అంటే టోటల్ వాల్యూ 0 అయ్యింది యాక్చువల్గా. అలాగే దీనికి గనక అప్లై చేస్తే ఏ వాల్యూ 0, బి వాల్యూ కూడా 0 1 బార్ కాబట్టి, అలాగే ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, 0 ప్లస్ 1 1 అయ్యింది. ఇది కూడా ఇదే వాల్యూ వస్తుంది. ఎందుకు అంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ 1 కాబట్టి 1.1 ప్లస్ 1.0 వస్తుంది. సరే, ఇక నాలుగవ దానికి కనుక వచ్చినట్లయితే 1 1 ఏ 1, బి వాల్యూ 0, బి బార్ కాబట్టి, అలాగే ఏ వాల్యూ 0, బి వాల్యూ 1 కాబట్టి 0 వస్తుంది. అంటే ఇక్కడ మనం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్స్ రెండు అంటే ఏబి వాల్యూస్ కనుక సమానం అయితే అవుట్పుట్ 0 వస్తుంది. రైట్. ఇది చూడండి, ఏబి వాల్యూస్ కనుక ఒకే రకంగా ఉంటే అవుట్పుట్ 0 వస్తుంది. ఏబి వాల్యూస్ కనుక డిఫరెంట్గా ఉన్నట్లయితే అవుట్పుట్ 1 వస్తుంది అని మనం భావించవచ్చు. దీన్ని మనం ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అని అంటాము. అలాగే మెయిన్గా ఈ బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే మనం యాక్చువల్గా ఇందాకటి వలె ఒక 10 అనే వాల్యూని కనుక డెసిమల్లో తీసుకుంటే దీనికి సరిపోయిన వాల్యూ 1010 బైనరీలో. దీన్ని 2 సార్లు లెఫ్ట్ షిఫ్ట్ చేయమన్నాము. 10 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 2 సార్లు జరపమన్నాము అంటే రైట్ ఎడమవైపుకి జరిపితే చూడండి, నేను ఇక్కడ చేస్తాను 1010. మొదటిసారి ఎడమవైపు జరిపినప్పుడు ఈ 1 ఇక్కడికి వచ్చింది, 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ప్లేస్లో కొత్త 0 వచ్చి చేరింది. అంటే ఇక్కడ ఈ 10 వాల్యూ అల్లా మీరు గమనించినట్లయితే రైట్ 10 వాల్యూ, ఇది 10 వాల్యూ, ఇది గమనించినట్లయితే 2 to the power of 0, 2 to the power of 1, 2 స్క్వేర్, 2 స్క్వేర్ వాల్యూ 4 మీకు తెలుసు, 2 క్యూబ్ 2 to the power of 4 16, 16 ప్లస్ 4 20 అయ్యింది. ఇప్పటికి మనం 10ని ఒకసారి మాత్రమే లెఫ్ట్ సైడ్ జరిపాం. అదే 10ని ఇంకొకసారి లెఫ్ట్ సైడ్ జరిపితే ఈ 1 ఇక్కడికి వచ్చింది, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 2 జీరోలు ఇక్కడికి వచ్చినాయి. దీని వాల్యూని మీరు కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే 2 to the power of 0, 2 to the power of 1, 2 స్క్వేర్, 2 క్యూబ్ 8 రైట్ ప్లస్ 2 క్యూబ్ 2 to the power of 4 అండ్ 2 to the power of 5. 2 to the power of 5 వాల్యూ 32. దీని వాల్యూ 40 అయ్యింది. అంటే ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేయటం మూలన ఒక వేరియబుల్ యొక్క వాల్యూ ఇంటూ బై 2 అంటే ఒకసారి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మల్టిప్లికేషన్ బై 2కి సమానం అవుతుంది. అలాగే దీన్ని కనుక మనం రైట్ షిఫ్ట్ చేసినట్లయితే 1010 ఒకసారి రైట్ షిఫ్ట్ చేస్తే కాసేపు ఇక్కడ ఏమీ లేదు కాబట్టి కొత్తగా 0 వచ్చింది అనుకోండి, ఈ 1 ఇక్కడికి వచ్చింది, ఈ 0 ఇక్కడికి వచ్చింది, ఈ 1 ఇక్కడికి వచ్చింది. అంటే ఈ 10 వాల్యూ ఇక్కడ 5 అయ్యింది. అంటే అందులో సగం అవుతుంది. ఇంకొకసారి మనం రైట్ షిఫ్ట్ కనుక చేసినట్లయితే ఇలా చేద్దాం. రైట్, ఇక్కడ ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది. అంటే 5లో సగం ఇంటీజర్ డివిజన్ 2 అవుతుంది. అంటే రైట్ షిఫ్ట్ ఏదైనా ఒక వాల్యూని డివిజన్ బై 2కి సమానం చేస్తుంది.
అలాగే లెఫ్ట్ షిఫ్ట్ ఏదైనా ఒక వాల్యూని ఇంటూ బై 2కి సమానం చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను వీటిని ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసి కూడా చూపించగలను. ఈ ఎండ్ అండ్ ఆర్ అంటే ఏంటి అంటే మనం ఒకసారి వాటిని కూడా ఇక్కడ థియరిటికల్గా చూద్దాం. 10 ఈక్వల్ టు 1010, 12 డెసిమల్లో 12, 1100 బైనరీలో. ఎండ్ అంటే 0 మరియు 0, 0, 1 మరియు 0, 0, 0 మరియు 1, 0, 1 మరియు 1, 1. వీటిని ఇలా కాకుండా తేలిగ్గుంటానికి ఫాల్స్ అండ్ ఫాల్స్, ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్, ట్రూ అండ్ ట్రూ, ట్రూ. అంటే దీని విలువ అంటే ఎండ్ ఆపరేటర్ను కనుక మనం వాడినట్లయితే దీని విలువ 2 1 2 3 దీని విలువ మనకి 8 కింద వస్తుంది. అదే ఆర్ ఆపరేటర్ కనుక వాడినట్లయితే 1010, 12, 1100 దీన్ని మనం అప్లై చేస్తే ఫాల్స్ ఆర్ ఫాల్స్, ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ, ఫాల్స్ ఆర్ ట్రూ, ట్రూ, ట్రూ ఆర్ ట్రూ, ట్రూ. దీని విలువ 2 1 2 3 8 ప్లస్ 4 12 ప్లస్ 1 దీని విలువ మనకి 13 కింద వస్తుంది. ఇవన్నీ సరైనవా కాదా అనేది మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూడవచ్చు. రైట్, మీరు ముఖ్యంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్పెషల్లీ బిట్వైజ్ నెగేషన్ మరియు బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్స్. రైట్, నేను పైథాన్ యొక్క ఆన్లైన్ ఎడిటర్లోకి వెళ్తున్నాను. రైట్, నేను నేరుగా ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రింట్ ఇలా రాద్దాం తెలియటానికి. బిట్వైజ్ ఎండ్ ఈజ్ కామా 10 అండ్ 12 అన్నిటిని లైన్గా రాద్దాం మనం. ప్రింట్ బిట్వైజ్ ఆర్ ఈజ్ కామా 10 లేదా 12. 3 ప్రింట్ బిట్వైజ్ నెగేషన్ ఈజ్ కామా తెలియటానికని తేలిగ్గా రీడబుల్గా ఉండటానికని నేను మరొక పెరాన్సిస్ పెట్టాను. రైట్, 4 ప్రింట్ బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఈజ్ 10 ఎక్స్క్లూజివ్ ఆర్ సింబల్ ఇదండి 12. అలాగే లెఫ్ట్ షిఫ్ట్ రాస్తాం. ప్రింట్ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఈజ్ కామా మనం 10 2 షిఫ్ట్ చేద్దాం అనుకున్నాము మనకు తేలిగ్గా తెలియడానికి. అలాగే రైట్ షిఫ్ట్ రాద్దాం. ప్రింట్ బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఈజ్ కామా 10 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2. వీటిని నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తానండి, రన్ చేసి. ఇందులో ఏమైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే సరిచేస్తాను, దయచేసి గమనించండి. రైట్, చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం అనుకున్నట్లు 10 మరియు 12
ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందండి? మనకి 10 12 చేస్తే 8 వచ్చింది, మనం థియరిటికల్గా చేసినట్లు. సరిపోయింది కదండి. అలాగే మనం థియరిటికల్గా బిట్ వైజ్ ఆర్ చేస్తే 13 వచ్చింది. మనం ఒకసారి దాని దగ్గరికి వెళ్దాం. సారీ, నేను ఇందాక ఏదైనా తప్పు చేసి ఉంటాను. 14 అండి. 2 to the power of 0, 2 to the power of 1, 2 square 4, 2 to the power of 1 అంటే 2 అండి. 2 square 4, 2 cube 8, 8 plus 4 12, 13 14 అండి. నేను ఇందాక ఒకటే కూడాను, ఇది నా పొరపాటు. యాక్చువల్గా ఇది 2 to the power of 1 అండి, ఇది 2 స్క్వేర్, ఇది 2 క్యూబ్. 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 2 14. ఇది నేను చేసిన పొరపాటు. ఓకేనండి, రైట్. సో 14 బిట్ వైజ్ నెగేషన్. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ నెగేషన్ -x+1గా డిఫైన్ చేయబడింది అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ముఖ్యంగా చూడండి, అలాగే 11 వచ్చింది. అలాగే ఎక్స్క్లూజివ్ ఆర్, ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ యొక్క జనరల్ ఫార్ములా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాని ఎక్స్క్లూజివ్ ఆర్ని నేను చేసి చూపించలేదు. కావాలంటే నేను మళ్ళీ చేసి చూపించగలను. అలాగే 10ని 2 సార్లు, ఒకసారి షిఫ్ట్ చేస్తే 10 20 అయ్యింది, ఇంకోసారి షిఫ్ట్ చేస్తే 20 × 2 40 అయ్యింది. అలాగే లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే అది దాని వాల్యూ 2తో మల్టిప్లై చేసినట్లు పెరుగుతుంది అనుకున్నాము. అలాగే రైట్ షిఫ్ట్ చేస్తే, ఒకసారి రైట్ షిఫ్ట్ చేస్తే 2తో డివిజన్ చేసినట్లు అవుతుంది అని మనకు తెలుసు. కాబట్టి 10ని ఒకసారి మనం రైట్ షిఫ్ట్ చేసినప్పుడు 5 అయ్యింది. 5ను మళ్ళీ ఇంకోసారి రైట్ షిఫ్ట్ చేస్తే ఇంటీజర్ డివిజన్ చేసి 2 అయినది. మీకు 10కి 12కి మధ్యలో ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ కావాలన్నా కానీ నేను మరొకసారి ఇక్కడ చేసి చూపించగలను. ఒకసారి నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు గమనించండి. 10 అంటే 1010, 12 అంటే 1100. ఇన్పుట్లు సమానమైనప్పుడు అవుట్పుట్ 0, డిఫరెంట్ అయితే 1 1, రైట్, 1 0. చూడండి, ఇది 2 to the power of 0, 2 to the power of 1 అంటే 2, ఇది 2 స్క్వేర్ అంటే 4, 4 + 2 దీని విలువ 6. కాబట్టి మనకి పైథాన్ ఇంటర్ప్రెటర్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపించిన విలువ మనకు సరిపోయింది. దీని ప్రకారము పైథాన్ యొక్క బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్స్ గురించి మీకు కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.